స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. బాక్స్ సేఫే కదా? అరే నిన్నేరా, ఏదో ఒకటి మాట్లాడరా. సేఫ్ లేరా, ప్రతిదానికి టెన్షన్ పడతావు. ఆయన ఏముందనరా దాంట్లో అంత టెన్షన్? రే అసలుకి వీలు మురుగన్ దాకా వెళ్ళాలరా.
అజయ్ నువ్వేంద్రేడా రే ఎంత రక్తం వస్తుందో చూస్తే నీ అబ్బా దుల్కో చూసుకోరా నీ అబ్బా వాడు ఉద్దేశం అరే ఏంది భయ్యా దెబ్బలు తగిలినాయి పట్టుకొని కొడుతున్నావు అరే కనిపిస్తలేదా దెబ్బలు తగిలినాయి వాడిని పట్టుకొని కొడుతున్నావు నేను వాళ్ళు బందీరా మనకు ఎవరో చూపించిన హాస్పిటల్కి నడరా బందీ బందీ అరే తీస్తాడు ఆగవా ఏ తొందర దీపే ఏ జిర్రా సాలే నా బొంగుల బ్యాగ్ మంచిగా దా బ్రో బండి రోడ్ అంటే వాడు రోడ్ మీద వేసుకొస్తాడు బండు ఇది హాస్పిటల్ రెడీ పోవద్దు నువ్వు ఎక్కడ ఇన్ని దెబ్బలు తాకించుకోండి జాగ్రత్త అండి పెట్రోల్ కూడా లేదా ఇట్లా ఎడ్రా హాస్పిటల్ అట్లెట్లా పోతుంది రా అరే గిరి ఒకసారి నేను చెప్పేది రా ఆ పాత స్కూల్ దగ్గరికి వెళ్ళినారా నువ్వు చెప్పినట్టే అసలు ఏం జరిగిందంటే తెలిసిందే కదరా నా ఓవర్ థింకింగ్ గురించి అసలు ఆ టెన్షన్లో ఎన్ని ఆలోచించానో నాకు తెలియదురా లాస్ట్ టైం చిన్న తప్పు చేసినా కానీ మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చామంటే అదొక టెన్షన్ ఎక్కడ మళ్ళీ తప్పు జరిగిపోతుందేమో అని ఎప్పుడు పంపించినా వాళ్ళకి ఇవ్వు వీళ్ళకి ఇవ్వు అని చెప్తావు కానీ ఈసారి నీ దగ్గర తెమ్మన్నావు అంటే దారిలో వాళ్ళకి అనిపిస్తారేమో అని అదొక టెన్షన్ రా అన్నిటికీ మించి అసలు ఈ దారేంట్రా 20 minutes రావాల్సింది 2 hours మ్యాప్ ఇచ్చావు అరే ఎంతసేపు అయినా కానీ నాకు మాత్రం నీ మాటలే గుర్తొస్తున్నాయిరా రే వాళ్ళు అసలుకి డేంజర్ గాలు నీకింత మరీ మరీ చెప్పి పంపిస్తున్నా అంటే అది నాకెంత అవసరమో గుర్తుపెట్టుకో ఎక్కడైనా తేడా జరగాలి నేను పోయే ప్రతి రూట్లో పోలీసులు కనిపించారా నీకు తెలిసిందే కదరా స్మగ్లింగ్ మ్యాటర్లో పోలీసులు ఎంత స్ట్రిక్ట్ అయ్యారు ఆ టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాక వాడు బ్యాగ్లో వేసేసిన సారీరా అయినా వాడు ఎటుపోడరా అదే ఏరియాలో ఉంటాడు పక్కా దొరుకుతుంది నీకు ముందే చెప్పి పంపించినా కదరా పైసలు అడిగితే పైసలు ఇచ్చిన ఐడి కార్డ్ ఇచ్చిన ఫస్ట్ ఫోన్ ది బయటది ఫోన్ ది ఫస్ట్ ఇందాకటి నుంచి ఫోన్లు వస్తున్నాయి కానీ లిఫ్ట్ చేయలేరా ఇక ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్న వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పాలరా వాళ్ళకి హలో నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా ఏమైందా చెప్పిన పని సావ దొబ్బుతున్నారా వీళ్ళు ఇప్పుడు ఏం చెప్పాలా వీళ్ళకి హలో ఈరోజు సాయంత్రం కనుక రాలేదో
నిన్ను నమ్ముకొని పని చెప్పినా చూడు, నన్ను నేను కొట్టుకోవాలరా. ఇప్పుడు ఏం చెప్పాలరా వాళ్ళకి? మొత్తం వేసుకున్న ప్లాన్స్ అని చెడతా. అరే ఏంద్రా బాయ్, ఇంత దానికి నువ్వు ఇంత గట్టిగా వస్తున్నావు? దెబ్బ బాగా తగిలింది అర్జున్. ఇది అచ్చా, నీ అమ్మ దీనికి అరుస్తున్నావా? నీ అబ్బానికి తగిలితే తెలుస్తుందిరా. ఫస్ట్ నిన్ను మింగలరా, నుంచి కూడా వస్తున్నావురా. అంత ఆగమేమొచ్చింది? చెప్పు బే, ఎడుకురా అసలు నువ్వు? చెప్పు బే, సైలెంట్ ఎందుకున్నావు? అరే పోయినారా బాయ్, పోయినా. ఇంత దమ్దమ్ చేసి వెళ్ళకి ఏం చేస్తారా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆ చిల్ల కొడుకులతో తిరగకాని గుంజాయి కొడతారా వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నాకినారా పైసలు బాగానే? చెప్పు బే. ఏ పైసల మ్యాటర్ పక్కనేట్రా, ఇంకోసారి అలా జోలికి వెళ్ళాను రా నాయన నేనైతే. ఏంది అందరం ముందు వచ్చిందా నీకు? అసలు ఏమైందిరా అసలు? అరే నైట్ రోమన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ తీసుకెళ్ళి ఫుల్ తాగిపించిర్రా. మళ్ళీ లేవంగానే చుట్టుపక్కల ఎవ్వరు లేడు. ఇంకా టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు ఉరికింది. ఇంకా చూడు ఏమైందో. అదే బ్రో, అలాంటి చిచ్చోరగాలతో తిరిగితే నిన్నోడు ఏదో ఒక రోజు ముంచేస్తారు. అంటే వీనికి ఎన్నిసార్లు చెప్పినా అసలు నా మాట వినడు వీడు. అంటే నువ్వేంది భయ్ చక్కగా వచ్చి గుద్దేస్తావా? అని నీకు ఆ రోడ్లు అండగా అవసరమా? వేరే టెన్షన్లో ఉండే బ్రో, నేను చూసుకోలే, ఇక ఫ్లోలో అయిపోయింది. సారీ బ్రో. ఏంది అంత టెన్షన్? నాకు 10 లక్షలు అప్పు ఉంది. ఎంత? 10 లక్షలా? 10 లక్షలే. యాక్చువల్లీ నేను మార్కెట్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ నాకు కాల్ చేసిండు. అప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చిరని చెప్పిండు. ఆ టెన్షన్లో చాలా స్పీడ్గా వచ్చేసినాయి. మధ్యలో మళ్ళీ మా ఫ్రెండ్ ఆడు కాల్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారా మెల్లగా రా అని చెప్పిండు. ఆ మాట విని రిలాక్స్ అయ్యే లోపే మీ వాడు అడ్డం వచ్చేసిండు. అచ్చా, నాకేం తెలుసు భయ్, నా అప్పటికే వేరే సైకిల్లో ఉన్నా. సడన్గా చూడంగానే నువ్వు మామని గుద్దేసినావు. ఇక ఆ కోపంలో అలా. పర్లేదు బ్రో, ఏమనుకోకు. నా దగ్గర దీన్ని కూడా మనీ లేవు, ఉన్నంత పెట్రోల్ కొట్టించేసిన. పర్లేదులే, మనలదే ఇది. అరే నువ్వు ఆ టైంలో అక్కడేం చేస్తున్నావురా? అదేరా, మా నాన్నగారు ఉంటాడు కదా, కూరగాయలు తీసుకురామని చెప్పి స్కూటీ ఇచ్చినా మనకి. నానిగాడా? వాడు బండి ఎక్కడ వచ్చిరా? అదే కదా, వాడు పోయిపోయి ఆ సాయి వాళ్ళ గ్యాంగ్ని గుద్దిండు. మనం నొక్కని చేసి కొడుతుంటే ఆ రమేష్ అని కాలర్ పడ్డాయి. ఆ సాయిగా పట్టుకుందాం మన గ్యాప్లా నువ్వు అనిపించదు. బ్రో పోదామా? టైం అవుతుందా? నువ్వే విలువరా. సర్లే బ్రో, నీ పేరేం పేరు? స్టీఫెన్. స్టీఫెనా? అదే ఇక్కడ చెరువు ఉంటుంది సర్కిల్ కాడ, మా స్పాట్కి వెళ్తున్నాం ఇద్దరం. వస్తాను కూడా. ఇప్పుడా? ఎందుకు బ్రో? నార్మల్గానే, ఏం కాదురా. సరే కొంచెం టైం పడుతుంది, వస్తా. పని చూసుకొని వచ్చేస్తా బ్రో. పక్కా వస్తావా? అండ్ ఇస్తావా? అదేం లేదు బ్రో, గంటలో పని అయిపోతే వచ్చేస్తా. స్టీఫెన్ పక్క వస్తావు కదా? బండిదిరా. ఈ వెదర్ ఏంట్రా ఇంత చల్లగా ఉంది, నా ముక్కు పట్టేసింది. అరే వాడు ఇంతకు వస్తాడంట వారా?
అసలు ఎందుకు పిలిచినారా వాడిని? అది అదేంద్ర అట్లా అంటావు? అరే అరే అయిపోయింది ఏదో అయిపోయిందిరా. ఎందుకు పిలిచిన వాడిని? అరే వాడిని అరే అవసరం లేదు. అరే వాడిని టెన్షన్లో బాగుంటే అనవసరంగా నేనే కొట్టినారా వాడిని. చల్ నేను మనతో నాగి ఒక్క నిమిషం అన్న మాట్లాడాల్సిందిరా. అని నేను మన పైకి అంత రేజ్ అయినా నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేడురా. ఇక మన స్టోరీ విన్న తర్వాత నాకే జాలేసి మాట్లాడదామని పిలిచిన. సరేరా బాబు నీ ఇష్టం. వచ్చిండు మీ వాడు. అరే బాగానే వచ్చిందా లొకేషన్ కాడికి? ఏ హాయ్ స్టీఫెన్. హాయ్ బ్రో. ఈ చెరువు ఎవరికి తెలియదు. రావడానికి ఇబ్బంది ఏం లేదు కదా? ఏ ఇబ్బంది ఏం లేదు. అవునా వెళ్ళిపోయి అయితే. ఏడికిరా అసలు ఏడికి తీసుకొస్తున్నా నన్ను చెప్పురా. నువ్వు అని చెప్తా. ఆ ఫోన్ ఆ బ్యాగ్ ఏంద్రా నాకేం అర్థమే తెలియదు. నాకు యాప్ ఏది? అరే ఏంద్రా నువ్వు అప్పటి నుంచి 20 కిలోమీటర్లు తీసుకొచ్చినావు. ఇంకా 10 అయితే తిట్టి దాటేస్తాం రా. నువ్వు ఓనిరా ముందు. అరే కావాలంటే నేను దిగిపోతాను, నువ్వు వెళ్ళిపోరా ఏడికే నువ్వు. అరే నువ్వు ఓనిరా ఫస్ట్. వచ్చేసినాం దగ్గరికి వచ్చేసినాం. పోనీ దగ్గరలో ఉన్నాం రా. నువ్వు పోనీ పోనీ. అరే ఇంకెంత లోపలికి రా బాయ్. అరే ఎడికి తీసుకొస్తున్నావు రే జంగల్లా? నడ్రా పోదాం నాడు. అరే చెప్పురా గిరి. వచ్చేసినాం. వాళ్ళేరేం ఎక్కువ తక్కువ మాట్లాడకు, గమ్మునుండు అంతే. వీళ్ళందరూ ఎవర్రా? దగ్గరి నాకు భయం అవుతుందిరా. ఎంతసేపు రా రానికి? ఎడవో కట్టిర్రా డేటా మొత్తం. చెప్పండి బే. ఇగో మామ, దీని పేరు స్టోఫీలు. నాకు అప్పేపిన పని ఇంకా అప్పేపిన. అక్కడ ఏమేమో యాక్సిడెంట్లు అయినాయంట, ఏమేమో చెప్తుండు. ఇది ఏదో అన్నాడు. అది అది దారిలో ఎవరు వచ్చేటప్పుడు బ్యాగ్లో చేసిందంట. అరే చెప్పేది నీకని అర్థమవుతుందా రా? అరే అర్థమవుతుంది మామ. ఫోన్ ఉంది మన కాడ, కానీ ఇప్పుడు ప్రజెంట్ లేదు మన దగ్గర ఫోన్. ఈ సోదంతా ఏంద్రా? తెచ్చినావా లేదా? పాయింట్కి రా ఫస్ట్. అరే అరే పొద్దున్న వచ్చేసి మామ ఫోన్. అరే జై అక్కడ ఆపు. ఆగురా, వాళ్ళు కొడితే ఏమన్నా వస్తుందా? ఉన్నదంతా పోగు చేసి పెడతా. ఏంద్రా మీ సోది? అరే మాటలు స్టార్ట్ కాకముందే వరలేదురా నువ్వు. చాలిక పక్కకు. అరే జై నువ్వు పక్కకు రా. తోస్తున్నావేంద్రా? ఏంద్రా బాయ్, ఏంది మరి? ప్రతిదానికి వరుణ్కి ఫస్ట్ వస్తావు. అరే ముందా గనిగాని పక్కకు తీసుకోవరా. నువ్వు ఇట్రా. మీరు రండి రా ఇటు. చెప్తే ఆగడు. ఏం జాబ్ చేస్తుంటా బ్రో నువ్వు? కరెంట్ వర్క్ చేస్తుండు. అందుకే నా ఇంత కర్రీ ఉన్నావు. ఏం బ్రో ఫీల్ అయినావా? అదేం లేదులే. మరి ఎందుకు ఇంత డల్ ఉన్నావు? చాలా పైసలు కొట్టుకున్నా మామ స్కామర్ల కాడ. ఈ మధ్య బాగా వినబడుతుంది కదా వాళ్ళ పేరు. అదే మామ జియో ఉంటుంది. అది జీతోటి ఉంటుంది మామ. రైట్ గుర్తొచ్చింది. అది వాడు నా మీదకి ఎందుకు వస్తాడు రా మరి? అరే ఆగండి రా, కొట్లాడుకోకండి. ఆగో చెప్పేది మీ కాదు, అర్థం ముందు స్టార్ట్ చేసి వాడే కదా. నువ్వు పక్కకు పో. ఎందుకురా నువ్వు మధ్యలో? మాట్లాడుతున్నావా? ఫస్ట్ మాట్లాడేది విను. వాడు చెయ్యి ఎందుకు తీసుకుంటున్నాడు మధ్యలో నా మీద? నువ్వు ఆగు. ఇద్దరు ఆగండి, నేను మాట్లాడుతున్నా కదా. అరే నేను ఆగు, కొడతారా వాడిని? ఆగు ఇద్దరు ఆగండి, నేను మాట్లాడుతున్నా కదా. ఆగు. అరే ఆగండి రా, నేను మాట్లాడుతున్నా కదా. నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా కదా. ఇది మన వాళ్ళు వచ్చింది, ఏమన్నా వీడి వాళ్ళు వచ్చింది. అందుకే రే ఈ కష్టాలన్నీ. నైట్ షిఫ్ట్ వేయాల్సి వస్తుంది. మరి లేట్ అవుతుంది, ఎప్పుడు పోతాం? అరే మాల్ దగ్గర ఎంత లేట్ అయినా ఏం కాదు. ఐడి కార్డు మాత్రం. అరే అమ్మయ్య దొరికింది బ్రో.
ఏంది ఇంకా ఈ ఫోన్ వాడుతున్నావా? ఏది డ్యూరా? అది నాది కాదు. అరే ఆగండ్రా, మనం కొట్లాడుకుంటే ఏమొస్తుందిరా? ఫస్ట్ అది ఏదో చూడండి రా. ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచించండి. మీది కదా ఈ బ్యాగ్ దగ్గర వచ్చింది బ్రో. మరి ఒకసారి ఆలోచించుకో. అరే షోఫిల్, అరే వాడేరా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను వచ్చి లేపింది చూడు. అరే అటు కూడా పోయి వెతకండి రా. అటు ఓటి నా బ్యాగ్ ఎందుకు పెట్టిండ్రా? అసలు వాడు నీ బ్యాగ్ ఎందుకు పెట్టిండ్రా వాడు అసలు? అరే అదే నాకు అర్థమైతలేరా. వాడికి ఏం అవసరం రా అసలు వాడు నీ బ్యాగ్ లో పెట్టికే? అరే ఒకసారి చెక్ చేయాలి, అందులో ఏమని చెక్ చేయి. వాడు అరే అటు పోయి వెతకండి రా వాడిని. వాడు అట్టే ఉంటాడు. రైట్ అదేరా దామా, వీళ్ళకి తెలుసా? వీళ్ళేరా నా పైసలంతా కొట్టేసింది. వీళ్ళని ఎట్లయినా పట్టుకోవాలరా. ఇప్పుడు పోదాం రా, ఇప్పుడే క్లియర్ ఇప్పుడు వెళ్తే కాన్పని రా. అట్లా ఇప్పుడే ఉన్నాడు. అరే ఆగురా. పిక్చర్ ఉన్నావా? అరే నువ్వు ఉండు స్టీఫెన్. అరే ఇప్పుడు పోతే ఒక్క క్లూ దొరకదు, ఏముండదు రాడా. అరే చెప్పేది రా, రేపు పొద్దున పోదాం. అరే కానీ రేపు అరుణ్ తెచ్చుకొని వెతకండి రా మీరు. చెప్తారా చూద్దాం రా ఎట్లా పట్టుకొస్తారా, నేను కూడా చూస్తా. రేపు ఏదైనా పట్టుకుంటున్నాం వాడిని. హే హాయ్ బ్రో. హాయ్. ఫ్రెండ్కి అవసరం ఉంటే ఇచ్చిన. సరిపోదాంపా. అరే ఆగు బ్రో, ఒక ప్లాన్ లేదు, ఒక క్లూ లేదు. ఏడికి పోతావు? ఒకసారి మొత్తం రివైండ్ చేసుకుని ఆలోచిద్దాం. రావురా, ఒక్క క్లూ లేదు. ఏం చేద్దాం? అరే మనం ఆ డబ్బా కాడికి వెళ్తే బెటర్ రా. అరే అవును కదా, నిజంగా యాక్ట్ చేసి పడితే 100% దొరుకుతుంది రా. అరే బ్రో నేను తీసుకోండి బ్రో. అది ఇక్కడే కదా? అవునరా, ఇక్కడే నేను పడ్డది. అని అక్కడ నుంచి వచ్చినా అక్కడ పడ్డా. నేను ఎక్కడి నుంచి వచ్చి? అరే ఇటు నుంచి వచ్చిండ్రా. వచ్చిండ్రా వాడు నా లెఫ్ట్ నుంచి అటు నుంచి వచ్చింటాడు. అరే స్పాట్ ఇదేరా, ఇటు నుంచే వచ్చిండు. లేదా వాడు లేపుతూ అక్కడ నుంచి వచ్చిరా. సరే అంకులానికి పోయి అడుగుదాంపా. సరేపా. అంకుల్ నేను యాక్సిడెంట్ అయినప్పుడు బ్లాక్ కలర్ బ్యాగ్ వేసుకుని వచ్చింది, గుర్తుందా? अरे अंकुल हिंदी में माట్లాడుతున్నా अंकुल कल लड़का है ना अंकुल बैग पहन के वो कैश और फोन पे किया कौन तुम्हारे पास आके हेल्प किया? हाँ वही फोन पे ही करा। एक बार तुम्हारा फोन दे दो ना చెక్ कर दो। అరే 4 to 5 మధ్యలో జరిగిన పేమెంట్ చూడు. అయ్యా ఒకటే పేమెంట్ ఉందిగా. అరే పేరింగ్ ఐడి చూపిస్తుందిరా, ఫోన్ నెంబర్ చూపించలేదు. అరే మనోడు ఏజెంట్ ఉన్నాడు కదా, వన్ ట్రాన్సాక్షన్ ఐడి పంపిస్తామా, డీటెయిల్స్ అన్ని పంపిస్తాడు కదరా. ఫోన్ చేయి. హలో చెప్పరా. అరే మైకిల్, ఒక ట్రాన్సాక్షన్ ఐడి పంపిస్తా, నాకు దాని డీటెయిల్స్ అన్ని పంపిరా. ట్రాన్సాక్షన్ ఐడితో నెంబర్ కావాలా? అన్ని పంపిరా. అర్జెంటా? చాలా అర్జెంట్. ఒక 5 minutes ఆగు పంపిస్తా. అరే 5 minutes లో పంపిస్తా అన్నాడు రా. 5 minutes 5 minutes పడుతుందంట. వాడు దొరకాలరా, చెప్తామని పని. సాయంత్రం లోపు వాడిని ఎట్లా పట్టుకోవాలరా. ఈ ఏరియా చూస్తుంటే ఎవడు యూపీఐ వాడట్లేదు, అందరు క్యాషే వాడేట్టున్నారు రా. గవర్నమెంట్ కూడా వస్తుంది బ్రో, అందుకే ఎక్కువ క్యాష్ ప్రిఫర్ చేసేస్తారు. లక్కేమని ఐడియా అయితే మనకు దొరికిందిరా, దాని గురించి ఏంటో మనకు సరిగా తెలియదు. దీనిలో పక్కా పెద్ద స్కామ్ అయితే ఉందిరా. దీన్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు, మనమే రివర్స్లో కూడా.
హలో చెప్పురా. అన్ని డీటెయిల్స్ పంపిస్తున్నా చూడు. లొకేషన్ కూడా పంపినావా? పంపినా. ఒక థ్యాంక్స్ రా. అరే గోరా రే, లొకేషన్ కూడా పంపిండా? రెండు పంపిండు. సెట్రా జరిపే పోతుంది ఏ పిసడా. లొకేషన్ ఏంద్ర ఇట్లుంది? అరే లొకేషన్ ఇక్కడే ఎండ్ అయిందిరా. ఏంద్రా ఇది? అరే ఇక్కడే చూపిస్తుందిరా. అరే ఏంద్రా చెత్త ప్లేస్ తీసుకొచ్చినావు? అరే నువ్వు నా మీద దొరుకుతావు, ఇక్కడే చూపిస్తుందిరా. అరే నీ పెద్ద పెద్ద పోలీసులతో కనుకొని మన మైకల్ గా నమ్మి దాకా వచ్చినావురా బై. చల్. అరే ఆగండ్రా. అరే ఆగండి బై. రాత్రికి సౌండ్ సింపిస్తలేరు అక్కడ ఏవో. ఈ ఏరియాలో మనమే ఉన్నాం, ఇంకొవ్వలేడు. వాడేమో ఒకసారి పే చూద్దామా? సరే నాడు. అరే అర్జున్ మెల్లగరా. అరే అర్జున్ చల్. మెల్లగరా. అరే మెల్లగరా. అరే వాడి అన్నాడు. రే నాకు తెలుసు. పాపా పాపా వీడు కాదేమోరా. వాడు కాదురా. లొకేషన్ ఇక్కడే. అరే ఏంద్రా జై పోయిపోయి మైకల్ గా నమ్మినాం మనం. ఈసారి గుడిపిడి వాడు. ఒకసారి పోయి అని అడుగుదామా? సరేపా. ఎవరు మీరు? ఎవరు కావాలి? బ్రో నీకు స్పెట్స్ పెట్టుకొని తెల్లగా బక్క ఉంటాడు, వాడేమో తెలుసా బ్రో? అయ్యా నాకు తెలియదు వాడు. అదే బ్రో ఆఫీస్ బ్యాగ్ వేసుకొని తెలియదు బ్రో. ఫస్ట్ అయితే మీరు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళండి ఫస్ట్ బయటకు. మీరు ఎవరైనా ఇచ్చిన లోపలికి మిమ్మల్ని ఫస్ట్ ఇక్కడ బయటకు పోండి. అందుకేరా బాయ్ ఈ దోసుగా గీసుగా నమ్మొద్దని చెప్తారు. ఆ మైకల్ లొకేషన్ పంపించి మనం వీడికి వచ్చినాం. ఈ అమ్మ తీసుకొచ్చి నువ్వేరా బాయ్. అరే ఆగండ్రా. అరే ఐడి కార్డులో చూసిన ఫేస్ వీడిది కొంచెం సేమ్ ఉందిరా. అరే ఒకసారి మన పేరు కూడా తెచ్చుకోరా. అరే ఆ పేరు కూడా అవసరం లేదురా. ఆ ఫోన్ నెంబర్ ఉందా? ఆ నెంబర్ ఫోన్ చేయి. ఎవరా నువ్వు? అడెక్కడా? నీకు మనకి ఏం సంబంధం? ఆగు. గల్లెందుకు కొన్నా ఫస్ట్? గల్లొద్దు. నువ్వేంది ఆ బక్కోడేంది ఫోన్ ఏంది? ఏం జరుగుతుందిరా ఇక్కడ? మీకేం కావాలో నేను చూసుకుంటా. మంచిగా చెప్తున్నా, నా మాటిని అది నాకు ఇచ్చేసి. రేయ్ వీడి మాట మనం వినడమేంద్రా? ఒక్క ఫోన్ కొడితే గల్లి కూడా దాట్లేరా మీరు? ఫోన్ కొట్టే
ఉరికినావు కదరా ఇప్పుడు దాకా ఉరుకు ఉరుకు ఉరుకుబే ఇప్పుడు. అరే నేను చేయలే బ్రో, మొత్తం వాడే చేసిండు. మరి ఏంద్రా నువ్వు చేసింది ఏంద్రా? డేటా తీసుకుపోవడం. ఏం చెప్పాలనుకున్నావు చెప్పు నాకు. నేను ఈయన ఉన్నాగా, చెప్పు నాకు, చెప్పు, వింటాం కదా, చెప్పు. ఏమైందిరా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మొత్తం చెప్పరా, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు నాకు. గిరిగన్ ప్లాన్ ఏ సరిగ్గా చెప్పరా. చెప్పరా ఏమనుకుంటున్నావురా నీ గురించి? ఏమనుకుంటున్నావు? చెప్తావు చెప్పరా, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు నాకు. నేను ఈయన ఉన్నాగా, చెప్పు నాకు, చెప్పు. బ్రో నేను భయపడి పారిపోయినందుకు నన్ను దొంగ అనుకుంటున్నారేమో, కానీ అసలు దొంగ గిరిగాడు బ్రో. చెప్తున్నావు మీకు అర్థం కావట్లేదు. వాడికి దీని మీద ఎప్పటి నుంచో కన్నుంది బ్రో. అసలు అది డైరెక్ట్గా మీ దగ్గర రావాల్సింది, వాడి దగ్గరకు వచ్చేలా ప్లాన్ చేశాడు. అందుకే నన్ను పంపించాడు. మీకు కావాలంటే అయితే ఏంది ఇప్పుడు? వాడి దగ్గర ఉందా ఇప్పుడు అది? వీడు చెప్పింది నిజమైతే వీడు సేఫ్ అయిపోతాడు. తెలుసా గిరిగాడు యాక్సిడెంట్ స్పాట్ పోదాం. ఆడ నుంచి వెతికితే ఆ గిరిగాడన్న వాళ్ళని దొరుకుతారు. స్టోఫిల్, నువ్వు గిరిగారి గురించి చెప్పింది నిజమైతే నేను వదిలేస్తారా? అది గిట్ట అబద్ధం అని తెలిస్తే నీకు ఉంటుందిరా నా చేతిలో. నువ్వే చూస్తావు కదా బ్రో. ఇక్కడనే ఆపు. ఇవి అయినా యాక్సిడెంట్ ఇక్కడ జరిగినాక లేచాడు వెళ్ళిపోయారు. అరే నువ్వు నాటకాలు వడకర ఉన్నది చెప్పురా. అరే నిజంగా నేను జరిగిందట వెళ్ళిపోయారు. చెప్పురా స్టోఫిల్, ఏం జరిగిందో. कल एक्सीडेंट हुआ ना, वो लड़का आके तुम्हारा नंबर लेके गए. అరే ఏమైందిరా? అరే ఏమైందిరా? స్టోఫిల్ ఏమైంది చెప్పురా. గిరియన్ ఫోన్ చేయి. హలో లేపిండా? చూడరా ఇది. ఫోన్ లేపుతలేడు. అరే మళ్ళా ఫోన్ చేస్తానే ఉండు. అని నాకు తెలిసి వాళ్ళు వచ్చి గిరిగాని తీసుకొని ఉంటారు. గిరిగడ దొరికితే వాళ్ళందరూ పక్క 100% దొరుకుతారు. అయితే ఇప్పుడు గిరిగాని వేసుకొని పోయినట్టు లేపుతలేడా? వీడు ఫోన్ లేపుతాడు. డైరెక్ట్ పోదాం వాడి దగ్గరికి. నడు పోదాం. ఏందిరా స్టోఫిల్, ఎట్లా అప్పుడు వాడు? అమర్ ఎంతసేపు రా? అరే వాడే అరే వాడేరా. వాళ్ళు వచ్చేసిర్రా. ఫోన్ చేస్తే వచ్చేసాను. చెప్పురా. తెలిసిపోవాలి ఈరోజు. ఎవరికో ఫోన్ చేసి పిలుస్తాను కదా, పిలువురా ఇప్పుడు. చెప్తాను ఆగండి రా, చెప్తాను ఆగు. చెప్పురా, ఆ డేట్ ఏందో చెప్పు. దేని గురించి చెప్పురా, చెప్పు బే. ఏముంది అందులో, ఏం స్కామ్ చేస్తారు? చెప్తాను ఆగు బ్రో, చెప్తాను. అరే చెప్పరా, దేని గురించి చెప్పు. అరే ఆ ఫోన్ ఏముందో చెప్పురా, వదిలేస్తాం ఇప్పటికైనా.
దేని గురించో చెప్పురా. ఆగు. అరే అర్జున్ చెప్తాడంటే ఆగు రాగు. చెప్పు. ఎంతసేపు ఆగాలరా? అరే నాకు అంత క్లియర్గా తెలిస్తే నేను ఇక్కడ కింద తీసుకొస్తారా? నేను దీనిలో దిగకముందు మా అన్న నాకు దీని గురించి చెప్పి వాడి మాటలనే చెప్తా నేను. ఈ కథ అంతా ఒకప్పుడు ప్రపంచంలో అతి ఘోరంగా కరువులు ఉన్న ఆ సొమాలి ఏరియాలో స్టార్ట్ అయింది. లిటరల్లీ హ్యాపీగా ఆడుకోవాల్సిన పిల్లలు ఆ రోజు కనీసం ఏమైనా తినాలంటే ఏదో చిన్న దొంగతనం చేయకపోతే తినలేని వాళ్ళు బ్రతుకున్నారు. ఒక్కడు మాత్రం లీడర్ ఫర్ అ రీజన్ అయ్యాడు. అలాగని వీడు పెద్ద హీరో కాదు కాదండి. వీడి గురించి నాకు కూడా అంత క్లియర్ గా తెలిస్తే వీడు ఎందుకంత పెద్దోడు అవుతాడు. బట్ నాకు తెలిసినంత వరకు డబ్బుల కోసం డెస్పరేట్ ఉన్న ప్రతి పిల్లనొక్కడికి వీడి ఆస్తి. చిన్న చిన్న స్మగ్లింగ్ ఆడ నుండి దేకడాపోర్ట్ లో ఇంపోర్ట్స్ కంట్రోల్ చేసి అంత పెద్ద నెట్వర్క్ తయారు చేసి మెల్లమెల్లగా ప్రతి కంట్రీలో టీం పిల్లల్ని వీడి స్కామ్స్ కోసం వాడుకుంటున్నాడు. ఆ నెట్వర్క్ లో మేము కూడా లీడ్స్ 2000 అంతా బాగానే జరుగుతుంది అనుకునే లోపల సడన్ గా మాకు డేటా రావడం ఆగిపోయింది. వీడిని నమ్ముకుని అన్ని వదిలేసుకున్న మాకు పెద్ద షాకే తగిలింది. ఆల్మోస్ట్ 6 నెలల గ్యాప్ లో చాలా మంది దీన్ని వదిలేసిపోయారు కూడా. యాక్చువల్లీ కథలు అప్పుడే ఫామ్ లోకి వచ్చిన డార్క్ వెబ్ ని స్కామ్స్ కోసం యాక్సెస్ చేయడంతో ఎక్కువ హైలైట్ అయిపోయి అరెస్ట్ అయిపోయాడు. అంతా అయిపోయింది అనుకునే లోపల అప్పుడే అసలు కథ స్టార్ట్ అయిందని తెలిసింది. కథలు బలమంటే మాకు తెలియదు కానీ అంతా వన్ సైడ్ చేసి బయటకు వచ్చాయి. కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, వీడి స్కామ్ జర్నీలో వెపన్స్ పైన ఫుల్ నాలెడ్జ్ అండ్ పవర్ సంపాదించేశాడు. ఇప్పుడు వీడికి ఉన్న ఒకే ఒక గోల్ ప్రాజెక్ట్ గాష్, గామాకోర్ 24. గామాకోర్ ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ ఇది ఒక కాంపాక్ట్ బాంబు తయారు చేయడానికి కావాల్సిన ఒక ఫార్ములా అనుకో. ఫస్ట్ దేనినైనా గదలు ఇండియాలో వాడి సీక్రెట్ పోర్టుకి పంపుతాడు. అది డైరెక్ట్ గా అజీర్ చేతిలోకి వెళ్తుంది. అజీరే ఐటమ్ ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంతా ప్లాన్ చేసి డిసైడ్ చేస్తాడు. ఈ పుట్ట ఫోన్ లో ఉన్న డేటా కూడా గామాకోర్ 24 కి సంబంధించింది అనుకుంటా. కానీ దాన్ని డీకోడ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసే ప్రొఫెసర్ ఎక్కడో మన స్టేట్ లోనే ఉన్నాడంట. అస్సలు ఈ కథంతా మనకు తెలియకుండా అలా గాల్లో ఎగిరిపోవాల్సింది. కానీ చిన్న తప్పు వల్ల ఇగో ఇలా గల్లులా తిరుగుతుంది. రాజయ్ ఆడ మనం షాప్ లో బండి పెట్టిన చూడు, తీసుకురా పప్పు. ఫోన్ చేయరా మన వాళ్ళకి దొరికిరా. వాలేరా. ఏ గిరి నీకేమైందిరా? ఎవరి దగ్గర ఉందిరా చెప్పండి రా. అసలు దాంట్లో ఏముందో తెలుసారా మీకు? జోబులు వేసుకొని తిరుగుతురు దాన్ని. అరే ఫస్ట్ టైం మర్యాదగా అడుగుతున్నా, ఆ చేతిలో డివైస్ పెట్టి వెళ్ళిపోండి ఫస్ట్ ఇడికెళ్ళి, మర్యాదగా చెప్తున్నా. అది ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళ దగ్గరనే ఉంది. ఓరా ఈ నా కొడుకులేరా, మనం చేసే ప్రతి స్కామ్ కట్టొచ్చేది. మీరు కూడా బ్యాచున్నారా?
ఇదంతా నా కోసం చేశారనుకున్నా కదరా. ఏదైనా వర్క్ వచ్చినప్పుడు మనమే దిగాలరా. వాడికి చెప్పి ఇంకోటికి చెప్పి టైం వేస్ట్ ఇదంతా. ఆ డేటా తిరుగుతూనే ఉంటుంది, మనకు భయం తప్ప ఏముండదు. చెప్పురా అర్జున్ ఈ బచ్చగాళ్ళకి. అదే కదా ఎక్స్పీరియన్స్ లేదురా వీళ్ళకి. ఒకప్పుడు మనం ఆట ఆడుకున్నాం గాస్ట్లా, వీణెట్లే నమ్మిరా వీళ్ళు. అసలు అనుకోలేరా వాళ్ళే మనం దీనిలో దిగుతామని. ఇది మనకి రాసి పెట్టింది అనుకుంటారా? ఫోన్లే ఏదో ఒకటి. ఈ డివైస్ వాల్యూ అయితే మొత్తం మనం తెలుసుకున్నాం చాలు. కొడకల్లారా ఈ గ్యాప్లో ఇంత ప్లాన్ వేసిందారా? స్టీఫెన్ ఫోన్ ఇదే ఉందా? అరే నా దగ్గర లేదురా, నువ్వు తీసుకోలే. రే నా దగ్గర లేదురా ఫోన్. అజయ్ నీ దగ్గర ఉందా? అరే అజయ్ నీ దగ్గర లేదా? ఫోన్ నా దగ్గర లేదు. అరే చూసుకోవారా ఎవరు తీసుకున్నారో? అరే ఇప్పుడు మన ముగ్గురు దగ్గర లేదా? అరే గిరి మర్యాద నా దగ్గర లేదు.